ప్రత్యేక రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని, గతంలో అప్పుడు కళ్ళు దుకాణాలపై దాడులు చేసేవారని, గీతా కార్మికులను బెదిరింపులకు గురి చేశారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అప్పుడు ఓట్ల కోసం కుల వృత్తులను వాడుకునేవారని, కుల వృత్తులను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. నీరాపైన దుష్ప్రచారం చేస్తున్నారని, కుల వృత్తులను అగౌరవపరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దళితుల నుంచి మొదలుకుంటే, మా మాదిగల నుంచి మొదలుకుంటే, మా యాదవుల నుంచి, కురయాదవుల నుంచి మొదలుకుంటే, మా ముద్రాజు గంగపుత్రుల నుంచి మొదలుకుంటే, మా నాయ బ్రాహ్మణులు, మా రజకుల నుంచి చూస్తే, మా విశ్వ బ్రాహ్మణులు, మా కుమార సోదరులు, బ్రహ్మణ సోదరులు, శ్రామిక జాతులు, శ్రామిక కులాలు, చెమటరిచి మనిషి నాగరికతను మేల్పెట్టినటువంటి ఈ వృత్తులు మా రైతన్న నుంచి మొదలుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏంటి, వచ్చినాక ఏంటి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు గీతా వృత్తిని ఆలోచన చేస్తే 2014 కన్నా ముందు హైదరాబాద్ లో దుకాణాలు నిషేధం. ఎందుకురా అంటే ఇక్కడ చెట్లు లేవని. మరి యాపిల్ పళ్ళు ఉన్నాయా? ఇక్కడ యాపిల్ పళ్ళు ఉన్నాయా? మొత్తం బర్రెలు ఉన్నాయా? ఇక్కడ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎట్లా వస్తున్నారు? ఇది ఎట్లా చేయరు? దీనికి ఎందుకు అవకాశం లేదంటే మాటలేదు. ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలు రకరకాల దృష్టి పెట్టి ఆ తర్వాత క్రమంలో అన్ని కుల వృత్తులను పురోగతి చేస్తా అని చెప్పి